హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే శ్రీనిధి హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ గురించి నేను గత 4-5 ఇయర్స్ ఐ గెస్ కంటిన్యూగా వీడియోస్‌లో చెప్తూనే ఉన్నాను. స్టిల్ 2016లో మొదలైన మన జర్నీ 2026 ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ఈ ఆయిల్ వాడుతున్నాను. వితౌట్ ఎనీ డీలే. అసలు ఒక్కరోజు కూడా నేను మిస్ చేయలేదు. నా ఈ 10 ఇయర్స్ ఒక డికేడ్‌లో నాకు పరిచయమైన వాళ్ళందరికీ నేను ఈ ఆయిల్ సజెస్ట్ చేశాను. నా ఎట్లా అంటే లైక్ నేను ఎప్పుడైనా అర్బన్ క్లాప్‌లో, యెస్ మేడంలో సర్వీస్ బుక్ చేసుకుంటాను కదా! వ్యాక్సింగ్ కానీ, ఎనీ అదర్ బ్యూటీ సర్వీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ ఆయిల్ పనిచేస్తుంది. అండ్ వాడిన వాళ్ళందరి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి. టూ గుడ్ ఉందండి ఆయిల్. ఇంత మంచి ఆయిల్ లైక్ ఎందుకు ఎక్కువ యూజ్‌లోకి రాదు అనేసి కూడా అడుగుతుంటారు. ఐ డోంట్ నో ఫర్ ఏ రీజన్‌కి ఎక్కువ కొంతమందికి ఎట్లా అవుతుంది అంటే ఈ ఆయిల్ వాడిన వాళ్ళకి నేను ఇక్కడ రివ్యూ పెడతాను చూడండి. ఈ ఆయిల్ వాడిన వాళ్ళకి డ్రాస్టిక్‌గా చేంజ్ కనిపిస్తుంది కొంతమందికి. కొంతమందేమో లేదండి మాకు అసలు ఏం చేంజ్ కనిపించట్లేదు. వెరాజ్ వేరే కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడినా కూడా మీరు ఈ ఆయిల్‌తో పొందిన బెనిఫిట్స్ అన్నీ వేస్టే కదా! అది ఒక రీజన్. లేదు అంటే మీకు థైరాయిడ్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా సివియర్‌గా ఉంటుంది. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు రీసెంట్ ఒక 6 మంత్స్ బ్యాక్ సివియర్‌గా హెయిర్ ఫాల్ అనేది వచ్చింది. ఆయిల్ రెగ్యులర్‌గా పెడుతున్నాను. అయినా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఆ మధ్యలో నేను వాటర్ అనేది చేంజ్ చేశాను. చేంజ్ చేశాను ఇన్ ద సెన్స్ నేనున్న లొకేషన్ అనేది కొంచెం మారింది. ట్రిప్స్‌కి అటు ఇటు. సో ఈదర్ వాటర్ వల్ల అయ్యి ఉంటది అనుకోని కొన్ని డేస్ ఇగ్నోర్ చేశాను. లేటర్ ఆన్ అయినా కూడా తగ్గలేదు. ఎన్ని రకాల రెమెడీస్ చేసినా తగ్గట్లేదు. ఒక 1 మంత్ చూశాను. సంథింగ్ ఈజ్ ఫిషీ అని ఫిక్స్ అయిపోయి థైరాయిడ్ టెస్ట్ చేపించాను. దేర్ రిజల్ట్ వచ్చేసింది. నాకు థైరాయిడ్ డెఫిసిట్ ఉంది. హైపర్ థైరాయిడిజం వచ్చింది. సో నేను ఒక హార్డ్లీ 12.5 ఎంసీజీ థైరోనామ్ టాబ్లెట్ వేసుకుంటున్నాను. స్టిల్ ఇప్పటికి కూడా నేను ఆ మెడికేషన్లో ఉన్నాను. సో వన్స్ నేను ఆ మెడికేషన్ స్టార్ట్ చేయగానే దాంతోపాటు బయోటిన్ టాబ్లెట్స్ వాడుతున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా వాడాలి అనుకుంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను బయోటిన్ క్యాప్సూల్స్. హ్యాపీగా వాడుకోవచ్చు. ఇదేం పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇట్స్ అ జనరల్ మెడికేషన్. బయోటిన్ అనేది ఎవరైనా వాడుకోవచ్చు. విచ్ ఇస్ వెరీ రెగ్యులర్ డోసేజ్ అనమాట. హై డోసేజ్ ఏమీ ఉండదు. రెగ్యులర్ డోసేజ్లో ఉంటుంది. మీకు కావాలి అంటే నేను నేమ్ ఇక్కడ ఆర్ ఎక్కడో మెన్షన్ చేస్తాను. మీరు మనకు మెడికల్ షాప్లో హార్డ్లీ 20-25 రూపీస్ ఉంటుంది ఒక స్ట్రిప్. డైలీ 1 నైట్ పడుకునే ముందు వేసుకోండి. యు ఆల్ సార్టెడ్. సో నేను ఆ థైరోనామ్ అండ్ బయోటిన్ వేసుకుంటున్నాను. యూ కెన్ లుక్ అట్ మై బేబీ హెయిర్. ఇదే నా ఎగ్జాంపుల్. నేను ఎందుకు ఈ ఆయిల్ని ఇంత గుడ్డిగా నమ్ముతాను అంటే ఈ ఆయిల్ చేసినంత బెనిఫిషియల్ వేరే ఏ ఆయిల్ చేస్తుంది అంటే నేను నమ్మను. టు బీ హానెస్ట్ సమ్వేర్ ఎక్కడో ఈ ఆయిల్ ఒకవేళ ఫ్యూచర్లో దొరకకపోతే ఎట్లా అనే క్వశ్చన్ కూడా నాకు ఉంటుంది తెలుసా. అంత డీప్ డౌన్ నేను లవ్ చేస్తాను శ్రీనిధి హెయిర్ ఆయిల్ని. అండ్ సి మీకు కనిపిస్తుంది మంచిగా లైవ్ ఎగ్జాంపుల్. నేను నా థైరాయిడ్ డెఫిసిట్లో నేను కోల్పోయిన హెయిర్ అంతా నాకు మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. యూ కెన్ సీ. సో ఎన్ని వాడినా మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి తీరట్లేదు అంటే ఒక్కసారి థైరాయిడ్ టెస్ట్ చేయించండి. డెఫినెట్లీ మీకు థైరాయిడ్ ఒకవేళ ఇష్యూ ఉంటే మీ హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఆయిలే కాదు, ఏ ఆయిల్ వాడినా ఏ షాంపూ వాడినా థైరాయిడ్ ఇష్యూ ఉంటే మాత్రం హెయిర్ ఫాల్ అనేది తగ్గదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది బిగ్గెస్ట్ కన్సర్న్ ఉంటుంది. బిఫోర్ ఇట్స్ టూ లేట్ చెక్ యువర్ థైరాయిడ్ లెవెల్స్. అండ్ ఈ ఆయిల్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు పంపిస్తాను. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. స్ట్రిక్ట్లీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్. హెయిర్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ గ్రోత్ లేదు, హెయిర్ థిన్నింగ్ ఉంది, ఎక్సెప్ట్ వైట్ హెయిర్ కోసమే స్పెషల్గా ఈ ఆయిల్ వాడాలి అనుకుంటే ప్లీజ్ వైట్ హెయిర్ కోసం అయితే అసలు ఈ ఆయిల్ గురించి అప్రోచే అవ్వకండి. ఎందుకంటే ఈ ఆయిల్ వైట్ హెయిర్కి ఎటువంటి ఇష్యూ అనేది లైక్ ఎటువంటి హెల్ప్ అనేది చేయదు. ఎందుకంటే నాకు వైట్ హెయిర్ ఉంది. ఈవెన్ నేను నా హెయిర్కి కలర్ చేస్తాను, హెన్నా పెట్టుకుంటాను వీక్లీ 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి, ఓపిక లేకపోతే 1 మంత్ కూడా వెళ్తుంది. అది వేరే విషయం. కానీ వైట్ హెయిర్ కోసమే అయితే ఈ ఆయిల్ వాడకండి. ఇది అసలు హెల్పే చేయదు. వైట్ హెయిర్ కాకుండా హెయిర్ థిన్నింగ్ ఉన్న, హెయిర్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా
ఈ ఆయిల్ సార్ట్ చేస్తుంది. ట్రస్ట్ మీ, 10 ఇయర్స్ అండి. 2016 నుంచి 2014 నుంచే వాడుతున్నాను, బట్ 2016 నుంచి నాకు తెలిసిన వాళ్ళందరికీ సేల్ చేస్తున్నాను. 10 ఇయర్స్గా ఈ ఆయిల్ సర్వైవ్ అయ్యి మార్కెట్లో నిలబడింది అంటే ఇట్స్ టూ గుడ్ అండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఆయిల్. అసలు నెగ్లెక్ట్ చేయకండి. హెయిర్లో ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈ ఆయిల్ అనేది చాలా హెల్ప్ అవుట్ అవుతుంది. అండ్ ఇంత చిన్న ఆయిలే కదా, ఎంత ఎక్కువగా పనిచేస్తుంది అని అనుకోకండి. ఈవెన్ ఇట్ ఈస్ 100 ml ఆయిల్, ఇంత చిన్న ఆయిల్ నా హెయిర్కి సరిపోతుంది తెలుసా. లిటరలీ ఇంత హెయిర్కి కొంచెం ఆయిలే చాలా ఎక్కువగా అవుతుంది. బికాజ్ ఇది థిక్నెస్ అనేది ఉంటుంది. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కాబట్టి డెఫినెట్లీ కొంచెం ఆయిలే సరిపోతుంది. ఇంత చిన్న బాటిల్, ట్రస్ట్ మీ, ఇది నాకు ఒక 6 to 7 times వస్తుంది. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి రీచ్ అయిపోండి, నేనే మాట్లాడతాను. చాలామంది ఈ నెంబర్ మీదేనా అని అడుగుతారు. అది నా నెంబరే, నేనే మాట్లాడతాను. ఆయిల్ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకైతే 100% తెలుసు. అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఆయిల్తో పాటు షాంపూ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఈ ఆయిల్ గురించి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే 10 years బ్యాక్ ఆన్ ద సేమ్ మంత్ ఆఫ్ ఆగస్ట్లోనే నేను ఈ ఆయిల్ స్టార్ట్ చేశాను. నాకు గూగుల్ ఫొటోస్ రిమైండ్ చేసింది. సో అందుకని నేను మీ అందరికీ ఇది షేర్ చేస్తున్నాను. డెఫినెట్లీ చాలా మంచి ఆయిల్, మిస్ చేసుకోకండి. ఎటువంటి హెయిర్ కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.